In today's session, I'm going to explain you about subtraction using complements method for octal number system and hexadecimal number systems. Okay, so for octal number system, we have 8's complement and 7's complement. For hexadecimal number system, we have 15's complement and 16's complement. Okay, so in this session, I'm going to explain you how can we perform 8's complement and 7's complement for octal number system and 15's complement and 16's complements for hexadecimal number systems. Okay, so here I'm taking one example to explain you 7's complement method of subtraction. 7's complement method of subtraction. So we know that for octal number system, what is the base or radix of octal number system? 8. So octal number system ki base radix enti manaki 8. 8 means it only contains the digits from 0 to 7. From 0 to 7. Octal number system లో మనకి ఓన్లీ 0 to 7 మాత్రమే ఉంటాయి నంబర్స్ 0 to 7 డిజిట్స్ మాత్రమే ఉంటాయి 8 to 9 అనేవి మనకి octal number system లో ఉండవు ఓకే సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ 2 numbers సో a is equal to 670 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దేంట్లోనూ మనకి 8 to 9 అనేది లేదు ఇన్ కేస్ 8 to 9 ఉంటే అది octal number system కాదు ఓకే సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ minute and this as subtrahend. Okay, so in this problem we are going to find a minus b, that is m minus n using 7's complement method. Okay, so these two numbers I am considering as octal numbers. సో ఇక్కడ మనం అందుకని ఏ ప్రొసీజర్ చేస్తున్నాము 7's కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము డిఫరెన్స్ ఎంత అనేది ఓకే సో 7's కాంప్లిమెంట్ ఎలా అప్టైన్ అవుతుంది 7's కాంప్లిమెంట్ అంటే వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 7 దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద 7's కాంప్లిమెంట్ రిజల్ట్ ఓకే సో ఇక్కడ ఏది మనకి సబ్ట్రాహెండ్ 731 ఉంది సబ్ట్రాహెండ్ ఏంటి 731 సో దీనికి మనం 7's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఈచ్ డిజిట్ ని దేంట్లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి సో 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది 7's కాంప్లిమెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే సో సబ్ట్రాక్ట్ చేయండి 7 minus 1 ఎంత 6 7 minus 3 4 7 minus 7 0 ఇదేంటి మనకు వచ్చింది 7's కాంప్లిమెంట్ రిజల్ట్ మరి 7's కాంప్లిమెంట్ రిజల్ట్ ని ఏం చేయాలి మనము మైన్యూట్ కి యాడ్ చేయాలి సో మైన్యూట్ వాల్యూ ఏంటి 670 సో ఇక్కడ చూడండి మైన్యూట్ వాల్యూ ఏంటి 670 దీన్ని దేనికి యాడ్ చేయాలి 7's కాంప్లిమెంట్ రిజల్ట్ కి యాడ్ చేయాలి సో ఈ రెండు యాడ్ చేయండి మైన్యూట్ 7's కాంప్లిమెంట్ రిజల్ట్ యాడ్ చేస్తే సో 0 plus 6 ఎంత మనకి 6 see here 4 plus 7 ఎంత 11 4 plus 7 ఎంత 11 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11 అనేది డెసిమల్ నెంబర్ మరి దీన్ని ఆక్టాల్ లో రాయాలి అంటే వాట్ ఈస్ ద ఆక్టాల్ ఈక్వలెంట్ see here 8 ones are 8 8 ones are 8 what is the remainder here 3 what is remainder 3 అంటే 11 అనే డెసిమల్ నెంబర్ ని ఆక్టాల్ లో ఏమని రిప్రజెంట్ చేస్తాము 1 3 గా రిప్రజెంట్ చేస్తాం అంటే 1 అనేది ఇట్లా క్యారీ అవుతుంది నెక్స్ట్ స్టేజ్ ప్రాపగేట్ అవుతుంది అండ్ 3 అనేది సమ్ అవుతుంది ఓకే అండ్ 6 plus 1 here 7 6 plus 1 here 7 ఓకే సో 736 వచ్చింది ఓకే సో మరి ఇక్కడ స్టెప్ లో ఇక్కడ ఏమన్నా ఎండ్ క్యారీ అనేది మనకి జనరేట్ అయిందా సో దెర్ ఈస్ నో ఎండ్ క్యారీ ఇన్ ద రిజల్ట్ సో ఎండ్ క్యారీ లేకపోతే అది ఏ కండిషన్ మనకి m less than n కండిషన్ m less than n కండిషన్ what you have to do in next step put negative sign in front of the number and then complement the sum obtained means 7's complement of so 7's complement of 736 ఓకే అంటే ఏం చేయాలి ఈచ్ డిజిట్ ని మనం 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయండి 7 minus 6 1 వస్తుంది 7 minus 3 4 వచ్చింది 7 minus 7 0 వచ్చింది సో -041 ఓకే సో ఇది మనకి
రెండు ఆక్టాల్ నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే డిఫరెన్స్ ఆక్టాల్ లో అన్నమాట. వచ్చే డిఫరెన్స్ టర్మ్ ఆక్టాల్ లో. ఇది రిజల్ట్ మనకి. ఓకే, సో సెవెన్స్ కాంప్లిమెంట్ అయినా ఏ ప్రొసీజర్ అయినా గానీ, సో ఇక్కడ ఏంటిది సెవెన్స్ కాంప్లిమెంట్ అంటే ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ కదా. సో ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెగిటివ్ నెంబర్ కి ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈచ్ డిజిట్ ని 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చింది సెవెన్స్ కాంప్లిమెంట్ రిజల్ట్, అంటే సెవెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ దట్ నెంబర్. దాన్ని ఏం చేయాలి, మైన్యూడ్ కి యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు ఎండ్ క్యారీ అనేది కనుక జనరేట్ అయితే ఎం గ్రేటర్ దాన్ ఎన్ కండిషన్. ఎండ్ క్యారీ జనరేట్ కాలేదనుకోండి, దట్ ఈస్ ఎం లెస్ దాన్ ఎన్ కండిషన్. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనకి ఆక్టాల్లో ఓన్లీ 0 to 7 మాత్రమే నెంబర్స్ ఉంటాయి. 0 + 6 6 అనేది ఆక్టాల్లో ఉంది. 7 + 4 ఎంత, 11. 11 అనేది ఆక్టాల్లో ఉందా, లేదు. 11 అనేది ఏంటి, డెసిమల్ నెంబర్. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ ని మనం ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేసాము. 8 1s are 8. వాట్ ఈస్ ద రిమైండర్, 3 1 3 అన్నమాట. అంటే 11 ని ఆక్టాల్ లో ఏమని రాస్తాము, 1 3 గా రిప్రజెంట్ చేస్తాము. 1 ఇక్కడ వేయండి, 3 ఇక్కడ రాయండి. 6 + 1 ఎంత, 7. 736. ఇక్కడ మీకు ఏమైనా ఎండ్ క్యారీ జనరేట్ అయిందా, లేదు. ఎండ్ క్యారీ జనరేట్ అవ్వలేదు కాబట్టి అది ఏ కండిషన్ మనకి, ఎం లెస్ దాన్ ఎన్ కండిషన్. ఏ కండిషన్ అది, ఎం లెస్ దాన్ ఎన్ కండిషన్. సో ఎం లెస్ దాన్ ఎన్ కండిషన్ లో మనం ఏం చేస్తాము, ముందు నెగిటివ్ సైన్ పెట్టి దానికి మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తాము. ఏ ప్రొసీజర్ మనం ఇక్కడ చేస్తుంది ప్రాబ్లము, సెవెన్స్ కాంప్లిమెంట్ మెథడ్ కదా. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద సెవెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ సమ్ అబ్టైన్. వాట్ ఈస్ ద సమ్, వి గెట్ 736. సో సెవెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 736 అంటే ఈచ్ డిజిట్ ని 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్ -41. -41. ఓకే, సో స్టెప్స్ ఒకసారి చూడండి. సబ్ట్రాహెండ్ కి మనం సెవెన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఈచ్ డిజిట్ ని 7 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో వాట్ వీ హ్యావ్, 0 4 6. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాము, దాన్ని మైన్యూడ్ కి యాడ్ చేస్తున్నాము. ఇది మైన్యూడ్, ఇదేమో సెవెన్స్ కాంప్లిమెంట్ రిజల్ట్. సో యాడ్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 7 + 4 11 కదా. 11 అనేది ఏంటి మనకి, డెసిమల్ నెంబర్. దాన్ని ఆక్టాల్లో ఎలా రాస్తాము, 13 గా రాస్తాము. అంటే 1 ఏమో క్యారీ, ఈ క్యారీని ఇక్కడ రాస్తాము. 3 is the sum. 6 + 1 again 7. సో 736. ఈ ప్రాబ్లం లో మనకి ఏమన్నా క్యారీ అనేది జనరేట్ అయిందా, ఎండ్ క్యారీ అనేది. సో హియర్ దేర్ ఈస్ నో ఎండ్ క్యారీ. సో రిజల్ట్ ఏమవుతుంది, పుట్ నెగిటివ్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ అండ్ దెన్ కాంప్లిమెంట్ ద sum obtained. So 7's complement of 736. What is the 7's complement of 736? -041. -041. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ప్రాబ్లము రివర్స్ లో తీసుకుంటున్నాను నెంబర్స్. సేమ్ ప్రాబ్లము రివర్స్ లో కన్సిడర్ చేసుకోండి. సో దీన్నేమో మైన్యూడ్ అని తీసుకుంటున్నాము, దీన్నేమో సబ్ట్రాహెండ్ అని తీసుకుంటున్నాము. ఓకే, సో ఈ ప్రాబ్లం లో ఏం చేస్తున్నాము, సెవెన్స్ కాంప్లిమెంట్ మెథడ్, బట్ నెంబర్స్ ఏం చేశాను, ఇంటర్చేంజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సబ్ట్రాహెండ్ కి మనము కాంప్లిమెంట్ చేయాలి. సబ్ట్రాహెండ్ ఏంటి మనకి, 670 కదా. 670. So first you have to find the complement of subtrahend. Which complement? 7's complement of subtrahend. So what is the 7's complement of subtrahend? You have to subtract each digit from 7. So after subtracting you will get 107. This one is the 7's complement result. 7's complement result. After that, what we have to do? We have to add this 7's complement result. 7's complement result to the minute. Sorry, what is minute? 737. So what is minute? 737. 737. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 7 + 1 ఎంత, 8. 8 అనేది మనకు ఆక్టార్ లో ఉంటుందా, లేదు, ఉండదు. కాబట్టి ఆక్టార్ లో కన్వర్ట్ చేయాలంటే 8 అనే డెసిమల్ నెంబర్ ని ఏం చేయాలి, మనము 8 తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఇది డెసిమల్ ఈక్వలెంట్, దాన్ని మనం ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఆక్టాల్ లో ఏమని రాస్తాము, 10 గా రాస్తాము. ఓకే, సో 3 + 1 అగైన్ వీ హ్యావ్ 4.
And next what we have here 1 no 7 1 plus 7 యాడ్ చేస్తే 8 వచ్చింది 8 కి ఆక్టాల్ ఈక్వలెంట్ ఏంటి 1 0 1 0 here you may observe we have an end carry in the result అంతే కదా ఫస్ట్ తీసుకున్నది పెద్ద నెంబరు నెక్స్ట్ తీసుకున్నది చిన్న నెంబరు అంటే మనకి ఇక్కడ ఆబ్వియస్లీ ఇది ఏ కండిషన్ అవుతుంది m greater than n condition m greater than n condition. So in next step and in 7's complement procedure what we have to do we have to add this end carry to the LSB. Okay, so after adding we get 0 4 1, so this will be the final result. ఇది మనకి ఫైనల్ గా వచ్చే ఆన్సర్ ప్రీవియస్ గా కూడా మనకి ఇదే వచ్చింది కదా కాకపోతే ముందు నెగిటివ్ సైన్ వచ్చింది అంటే అక్కడ ఆ కేసులో ఏం చేసాం వీఆర్ సబ్ట్రాక్టింగ్ బిగ్గర్ నెంబర్ ఫ్రమ్ స్మాలర్ నెంబర్ హియర్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ స్మాలర్ నెంబర్ ఫ్రమ్ ద బిగ్గర్ నెంబర్ సో దట్స్ వై వి గాట్ ద పాజిటివ్ రిజల్ట్ కాబట్టి మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది ఇక్కడ ఓకే సో ప్రొసీజర్ అనేది సేమ్ ఏ మెథడ్ ఇచ్చినా కానీ అది ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అంటే మనకి డెసిమల్ ఈక్వలెంట్ రాయకూడదు అన్ని ఆక్టాల్ నెంబర్స్ లో రాసుకోవాలి అదొకటే డిఫరెన్స్ ఓకే ఓకే నెక్స్ట్ చూడండి ఇదే ప్రాబ్లము ఫస్ట్ సెవెన్స్ కాంప్లిమెంట్ తీసుకున్నాము ఈ సెవెన్స్ కాంప్లిమెంట్ రిజల్ట్ వచ్చింది దాన్ని మైన్యూడ్ కి యాడ్ చేసాము మైన్యూడ్ కి యాడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఎండ్ క్యారీ అనేది జనరేట్ అయింది ఎండ్ క్యారీ జనరేట్ అయింది కాబట్టి ఏ కండిషన్ అది m గ్రేటర్ దాన్ n కండిషన్ m గ్రేటర్ దాన్ n కండిషన్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మరి ఇక్కడ సెవెన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో క్యారీని ఏం చేయాలి మనము LSB కి యాడ్ చేయాలి సో LSBకి యాడ్ చేస్తే వచ్చిందే మనకి ఫైనల్ రిజల్ట్ ఏంటి మనకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ 0 4 1 మనకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏంటి 0 4 1 ఓకే సో ఇది మనకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము సో ఇప్పటి వరకు మనం సెవెన్స్ కాంప్లిమెంట్ డిస్కస్ చేసాము సెవెన్స్ కాంప్లిమెంట్ m greater than n condition m less than n condition two cases complete అయినాయి so here I'm taking one more example to perform subtraction using 8's complement method okay so see here I'm taking a is equal to 670 this is minute and this is subtrahend so 8's complement method in 8's complement procedure so what how can we find 8's complement method how can we find 8's complement so first you have to find 7's complement and then you have to add 1 to the LSD digit. You have to add 1 to the LSD digit, you will get 8's complement. Okay. So first I'm going to find 7's complement of subtrahend. So 7's complement of subtrahend means we have to subtract each digit from 7. So then only you will get 7's complement result. So what is 7's complement result? See here 7 minus 1 6 7 minus 3 4 7 minus 7 0. Okay, so after that I'm going to add 1 to the LSD. Okay, so after adding you will get 0 4 7 0 4 7. So this will be the 8's complement of 731. After that add this 8's complement of 731 to the minute. What is minute? 670. What is minute? 670. So after adding, so 7 plus 0, 7. 4 plus 7. How much? 4 plus 7 is 11. 11 is in decimal form. So what is the equivalent octal representation? 1 3. For 11, equivalent octal representation is 1 3. 1 is the carry. So it is propagated to next stage. And 3 is the sum. You have to write it down. And 6 plus 1. 6 plus 1 is equal to 7. 6 plus 1 is equal to 7. So here you may observe there is no end carry in the result. There is no end carry in the result. Means that is m less than n condition. That is m less than n condition. In next step, what we have to do? We have to put negative sign in front of the number and then find
and then find 8's complement of 737. సో ఏం చేయాలి, నెగటివ్ సైన్ పెట్టి మీరు ఆ నెంబర్కి 8's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఇది 8's కాంప్లిమెంట్ ప్రొసీజర్ కదా, 8's కాంప్లిమెంట్ ప్రొసీజర్ కదా. సో 8's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫస్ట్ మనం 7's కాంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత 1 యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి 7's కాంప్లిమెంట్ చేయండి, ఏమవుతుంది, 7's కాంప్లిమెంట్ చేస్తే ఈచ్ డిజిట్ ని 7 లో నుంచి కదా సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో 737. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 040. ఓకే, LSD లో 1 యాడ్ చేయండి అండ్ నెగిటివ్ సైన్ పెడుతున్నాను. సో వి గెట్ 041 ఈజ్ ద ఫైనల్ రిజల్ట్, ఓకే. సో 8's కాంప్లిమెంట్ ప్రొసీజర్ ఏంటి, మనము 7's కాంప్లిమెంట్ చేసి దానికి LSD లో 1 యాడ్ చేస్తే దానికి 8's కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, సో ఫైనల్ గా మనకి ఎండ్ క్యారీ అనేది గనక రాకపోతే అది m less than n కండిషన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు పుట్ నెగిటివ్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ and then again you have to complement that sum obtained. Okay, so this is the final result. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇదే నెంబర్స్ కి మనం ఏం చేస్తున్నాము, సబ్ట్రాహెండ్ కి 7's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత LSD లో 1 యాడ్ చేస్తే వి గెట్ ద 8's కాంప్లిమెంట్ రిజల్ట్. ఈ వచ్చిన రిజల్ట్ ఏం చేస్తున్నాము, మైన్యూడ్ కి యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎండ్ క్యారీ అనేది వచ్చిందా, రాలేదు. సో ఎండ్ క్యారీ రాలేదు కాబట్టి ఏం చేయాలి, దట్ ఈస్ m less than కండిషన్, m less than n కండిషన్. సో ఏం చేయాలి, నెగటివ్ సైన్ ఇండికేట్ చేసి అండ్ మళ్ళీ మనం కాంప్లిమెంట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్, 8's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దెన్ ఓన్లీ వి విల్ గెట్ ద రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఇది m greater than n కండిషన్ యూజింగ్ 8's కాంప్లిమెంట్ మెథడ్. 8's అంటే ఏంటి, ఆర్స్ కాంప్లిమెంట్ కదా. ఆర్స్ కాంప్లిమెంట్ లో m greater than అంటే కంపల్సరీ క్యారీ అనేది వస్తుంది కదా, m greater than n కండిషన్ అంటే. సో క్యారీ వచ్చింది అంటే ఆర్స్ కాంప్లిమెంట్ లో ఏం చేస్తాము, ఇగ్నోర్ చేస్తాము, నెగ్లెక్ట్ చేస్తాము. ఓకే, సో ఒకసారి చూద్దాము. సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ మైన్యూడ్ అండ్ దిస్ ఈజ్ సబ్ట్రాహెండ్. సో ఇన్ ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ ద 8's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్. 8's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 7's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద 7's కాంప్లిమెంట్ ఆఫ్ 670. So what is the 7's complement? See here, 7 minus 7 0, 7 minus 6 1. It is 7's complement result. After that you have to add 1 to the LSD. So you will get 8's complement result. So ఇది మనకు వచ్చింది 8's complement result. After that ఏం చేయాలి, మనము మైన్యూడ్ కి యాడ్ చేయాలి. సో మైన్యూడ్ నెంబర్ ఏంటి మనకి, 731. ఇక్కడ చూడండి, 1 + 8 ఎంత, 9 అనేది ఉంటుందా మనకి, ఆక్టాల్లో 9 అనేది ఉంటుందా, ఉండదు. ఏం చేయాలి, 8 తో డివైడ్ చేయండి. 8 1s are 8, వాట్ ఈస్ ద రిమైండర్, 1. అంటే 9 ని ఆక్టాల్లో ఏమని రాస్తాము, 1 1 అని రాస్తాము. అండ్ 3 + 1 is 4. అండ్ హియర్ యూ మే అబ్జర్వ్ 17 అంటే 8 అనేది మనకి ఆక్టాల్లో ఉండదు, ఓన్లీ 0 to 7 వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 8 1s are 8, what is the remainder, 0. So you have to write this sum as 1 0 1 0. 1 is the carry, 0 is the sum. This is called end carry. So in this case end carry is generated. So in R's complement procedure means 8's complement procedure, what we have to do, we have to just ignore this carry. So remaining will be the answer. So a carry ni ignore చేసేసేయండి. సో రిమైనింగ్ ఆన్సర్ ఏంటి, 41. ఓకే, ఎండ్ క్యారీ వచ్చింది కాబట్టి అది ఏ కండిషన్ మనకి, m greater than n కండిషన్. ఏ కండిషన్ అది మనకి, m greater than n కండిషన్, అండ్ దిస్ విల్ బి ద రిజల్ట్. సో ఇది మనకు వచ్చిన రిజల్ట్. ఓకే, సో స్టెప్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సబ్ట్రాహెండ్ కి 8's కాంప్లిమెంట్ చేయాలి. 8's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం 7's కాంప్లిమెంట్ చేసి ఆ తర్వాత LSD లో 1 యాడ్ చేస్తే దెన్ ఓన్లీ వి విల్ గెట్
8th కాంప్లిమెంట్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, దాన్ని మైన్యూట్ కి యాడ్ చేయాలి. మైన్యూట్ కి యాడ్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది. దీంట్లో మనం ఏం చేయాలి, 8th కాంప్లిమెంట్ మెథడ్ లో క్యారీని డిస్కార్డ్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి. సో ఇగ్నోర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్. ఓకే, so this is the subtraction using 7th complement and 8th complement method for octal number system. For octal numbers, okay, so for octal number system we have two types of complement. So entavi 7th complement, 8th complement. Okay, so r's complement lo carry vaste manam em chestamu, teesestamu. r minus 1's complement lo carry vaste em cheyali, lsd ki add cheyali. So avi gurtunchukondi. And next 15th complement and 16th complement. 15th complement and 16th complement. Okay, so hexadecimal number systems ki manamu ela 16th complement 15th complement find out chestam. Okay, so first hexadecimal number system. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే మనకి ఏముంటాయి, 16 డిజిట్స్ ఉంటాయి. కాబట్టి బేస్ ఆర్ రాడిక్స్ ఏం తీసుకుంటున్నాము, హెక్సాడెసిమల్ నెంబర్ కి 16 అని తీసుకుంటున్నాం. ఈ 16 లో మనకి ఏమేమి ఉంటాయి, 0 to 9 నెంబర్స్ ఉంటాయి. 0 to 9 నెంబర్స్. అండ్ నెక్స్ట్ A to F ఆల్ఫాబెట్స్ ఉంటాయి. A to F ఆల్ఫాబెట్స్. ఓకే, సో ఇది మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. మరి ఎలా దీంట్లో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. మరి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కి బేస్ ఆర్ రాడిక్స్ 16 కాబట్టి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉంటాయి దీనికి. ఒకటేమో 15th కాంప్లిమెంట్ అంటే r-1's కాంప్లిమెంట్, ఇంకొకటి వచ్చేసరికి 16th కాంప్లిమెంట్, ఇంకొకటి ఏంటి మనకి 16th కాంప్లిమెంట్. ఓకే, సో ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను, దానికి 15th ఎలా చేస్తాము, 16th ఎలా చేస్తాము. సో ఇక్కడ మనకి దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. కాబట్టి నేను ఎలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, A9B మైనస్ F06. ఓకే, సో ఈ నెంబర్ కి మనం 15th కాంప్లిమెంట్ చేద్దాము. అలానే సేమ్ నెంబర్ కి 16th కాంప్లిమెంట్ చేద్దాం. చేద్దాం. ఓకే, సో హెక్సాడెసిమల్ లో 15 అంటే ఏంటి, ఎఫ్ అని కదా అర్థము. సో ఫస్ట్ మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంట్ సబ్ట్రాహెండ్. దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, సబ్ట్రాహెండ్. సో ఇది సబ్ట్రాహెండ్. సో ఇదేంటి మనకి సబ్ట్రాహెండ్. ఓకే, సో ఏం చేయాలి సబ్ట్రాహెండ్ అంటే ఈచ్ డిజిట్ ని 15 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ ఓన్లీ యు విల్ గెట్ ద 15th కాంప్లిమెంట్ రిజల్ట్. ఓకే, సో ఇది 15th కాంప్లిమెంట్ ప్రొసీజర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్టెప్ లో ఈచ్ డిజిట్ ని, ఎఫ్ అంటే 15 అని అర్థం. సో హెక్సాడెసిమల్ కాబట్టి నేను ఇక్కడ ఎఫ్ అని ఇండికేట్ చేస్తున్నాను. సో విత్ ఇన్ ద బ్రాకెట్స్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 15. ఓకే, సో ఈచ్ డిజిట్ ని నేను ఏం చేయాలి, సబ్ట్రాహెండ్ డిజిట్ ని 15 లో ఎఫ్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయండి. F-6, ఎఫ్ అంటే ఏంటి 15 లో నుంచి 6 పోతే ఎంత మనకి 9 కదా. సో 9 అనేది ఉంది కదా హెక్సాడెసిమల్ లో. ఓకే, సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 9. F-0 అంటే ఎఫ్ కదా, ఎఫ్ అంటే 15 మైనస్ 0 అంటే 15 అనేది రాయం కదా హెక్సాడెసిమల్ లో, ఎఫ్ అనే రాస్తాము. నెక్స్ట్ ఎఫ్ మైనస్ ఎఫ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, 0 అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, 15th కాంప్లిమెంట్ రిజల్ట్. ఆ తర్వాత ఏం చేయాలి, 15th కాంప్లిమెంట్ రిజల్ట్ ని మైన్యూడ్ కి యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ మైన్యూడ్, వి హ్యావ్ A9B. So within the brackets you have to write it as B means 11 and A means 10. So ఈజీగా మీకు అర్థం అవడానికి ఇలా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, యాడ్ చేయాలి, మైన్యూడ్ కి యాడ్ చేయాలి. ఇది మైన్యూడ్ కదా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఓకే, యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 11 ప్లస్ 9 ఎంత వచ్చింది, 20 వచ్చింది. 11 ప్లస్ 9 ఎంత వచ్చింది, 20 అనేది హెక్సాడెసిమల్ లో ఉందా మనకి,
లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 20ని కన్వర్ట్ చేస్తున్నాను హెక్సాడెసిమల్ కి. సో 16 వన్స్ ఆర్ 16. వాట్ ఈస్ రిమైండర్? 4. అంటే 20ని మనం హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాము? 14 గా రాస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 15 25, 25, 25 అంతే కదా, 25 కదా మనకు వచ్చింది. 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 15, 15 అంటే ఏంటి 25, 25ని హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాం చూడండి, 16 వన్స్ ఆర్ 16, 16 టూస్ ఆర్ 32, కాబట్టి 16 వన్ టైమ్ అన్నమాట. 16 వన్స్ ఆర్ 16. సో వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 9. అంతేనా? 9 అయినా 16 ప్లస్ 9 25 కదా. ఓకే 9 అంటే 25ని మనం హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాము? 19 గా రాస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అంటే ఏంటి 10, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 10 ప్లస్ 1 ఎంత? 11. 11ని హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాము? బి అని రాస్తాం. 11ని హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాం? బి అని రాస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఎండ్ క్యారీ అనేది జనరేట్ అయిందా? జనరేట్ కాలేదు. ఏ ఎండ్ క్యారీ జనరేట్ కాలేదు. అంటే వాట్ ఈస్ దిస్? This is m less than n condition. What you have to do? You have to find, or you have to put negative sign in front of the number and then find the 15th complement of B94. 15th complement of B94 means you have to subtract each digit from 15. So here I am subtracting 4 from 15. 15 minus 4 means 11. Instead of 11, we can write it as B. And 15 minus 9. 15 minus 9 means how much? 15 minus 9, 6. Right? 15 minus B. B అంటే 11 కదా. అంటే 15 minus 11. అంటే ఏంటి మనకి 4 అనే కదా అర్థం. అంటే minus 46B. So minus 46B. So this is the result. This is the result. Okay. సో ఇదే ప్రాబ్లము 16th కాంప్లిమెంట్ లో కూడా చేద్దాం. ఇదే ఆన్సర్ రావాలి. ఓకే, ఇదే ప్రాబ్లం తీసుకుంటున్నాము. ఓకేనా? సో ఇది m లెస్ దాన్ n కండిషనే కదా మనకు తెలిసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఏ అంటే 10, f అంటే 11. MSB బిట్ చూసుకున్నాం అనుకోండి, ఏది స్మాలర్ నెంబర్ ఏది బిగ్గర్ నెంబర్ అనేది తెలుస్తుంది కదా ఆబ్వియస్లీ. ఓకే, సో 16th కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ మనం 15th కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 15th కాంప్లిమెంట్ కి LSD లో 1 యాడ్ చేస్తే, 15th కాంప్లిమెంట్ కి LSD లో 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 16th కాంప్లిమెంట్ వస్తుంది. 16th complement. So here first 15th complement of F06 already మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత వచ్చింది 15th complement? 0 F9. సో దీనికి నేను ఏం చేస్తున్నాను? LSD లో 1 యాడ్ చేస్తున్నా. 1 ప్లస్ 9 అంటే ఏంటి? 10 కదా. 10 ని ఎలా రాస్తాం? హెక్సాడెసిమల్ లో ఏ అని రాస్తాము. 0FA. ఇది మనకు వచ్చిన 16th కాంప్లిమెంట్ ఆఫ్ సప్రహెండ్. దీన్ని తీసుకుపోయి ఏం చేయాలి మనం? మైన్యూడ్ కి యాడ్ చేయాలి. మైన్యూడ్ ఏంటి మనకి? A9B. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తున్నాము. A అంటేనేమో 10, B అంటేనేమో 11. 10 ప్లస్ 11 ఎంత? 21. 21ని నేను హెక్సాడెసిమల్ లో 15 గా రాయొచ్చు. 21 నేను హెక్సాడెసిమల్ లో 15 గా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 15 25. 25ని ఎలా రాయొచ్చు? 19 గా రాయొచ్చు హెక్సాడెసిమల్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 ప్లస్ 1 అంటే ఏంటి? 11. 11ని హెక్సాడెసిమల్ లో ఎలా రాయొచ్చు? B గా రాయొచ్చు. ఇక్కడ ఏమన్నా ఎండ్ క్యారీ జనరేట్ అయిందా? మనకి జనరేట్ కాలేదు. అంటే ఇది ఏ కండిషన్? m లెస్ దాన్ n కండిషన్. m లెస్ దాన్ n కండిషన్ లో మీరు ఏం చేయాలి? ముందు నెగిటివ్ సైన్ పెట్టి మళ్ళీ దీనికి కాంప్లిమెంట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ చేయాలి? ఇది ఏ ప్రొసీజర్ మనకి? 16th కాంప్లిమెంట్ ప్రొసీజర్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద 16th కాంప్లిమెంట్ ఆఫ్ So you have to find the 16th complement of B95. B95 అంటే ఫస్ట్ 15th కాంప్లిమెంట్ చూద్దాము. 15th కాంప్లిమెంట్ అంటే ఈచ్ డిజిట్ ని F లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఈచ్ డిజిట్ ని F లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. అంటే B95. ఇక్కడ చూడండి 15 - 5.
ఇక్కడ 15 minus 5. 15 minus 5 అంటే 10 కదా. Instead of 10 we can write it as A. And 15 minus 9. 15 minus 9 means this is 6. And 15 minus B అంటే 10 minus 11. Sorry, 15 minus 11. 15 minus 11 ఎంత? 4 కదా. 4 6 A. ఇదేంటి 15th కాంప్లిమెంట్ రిజల్ట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 16th కాంప్లిమెంట్. సో వాట్ యు హ్యావ్ టు డూ? యు హ్యావ్ టు యాడ్ 1 టు ద LSD. సో వాట్ యు విల్ గెట్ హియర్? మైనస్ 4 6. A అంటే 10. 10 కి 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. 11 అంటే ఏంటి? మైనస్ 4 6B. మైనస్ 4 6B. మైనస్ 4 6B. ఓకే. సో ఇది మనకి 15th కాంప్లిమెంట్, 16th కాంప్లిమెంట్, m less than n కండిషన్. m less than n కండిషన్. సో సేమ్ ప్రాబ్లమ్ m greater than n కండిషన్ కి చూద్దాం. m greater than n కండిషన్. సో F06 minus A9B. F06 minus A9B. A9B. So first 15th complement method చూద్దాం. First 15th complement of subtrahend. So what is 15th complement of subtrahend? You have to subtract each digit from F. Then only you will get the 15th complement result. Okay. So 15th complement find out చేయండి subtrahend కి. అంటే ఈచ్ డిజిట్ ని 15 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. 15 minus 11. 15 minus 11 means 4. Okay, 15 minus 9 means 6. And 15 minus 10 means 5. 564. తర్వాత ఏం చేయాలి? దీన్ని మనము మైన్యూడ్ కి యాడ్ చేయాలి. సో మైన్యూడ్ ఏంటి మనకి? F06. F06. సో ఇది చూడండి, ఇది 15th కాంప్లిమెంట్ మెథడ్. ఇక్కడ నేను చేస్తుంది 15th కాంప్లిమెంట్ ప్రొసీజర్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 16th కాంప్లిమెంట్ చూద్దాం. సో యాడ్ చేస్తే 4 + 6 ఎంత? 10. 10 అని హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాము? A అని రాస్తాం. 6 + 0 6A. అండ్ నెక్స్ట్ హియర్ 15 + 5. 15 + 5 how much we have? 20. How much we have? 20. సో 20 ని ఎలా రాయొచ్చు హెక్సాడెసిమల్ లో? See here, 16 ones are 16. What is remainder? We have 4. So we can write this as 1 4. 1 is the carry, 4 is the sum. What we call this as end carry. ఏమంటాం దాన్ని మనము? end carry అంటాము. సో end carry ని 15th కాంప్లిమెంట్ మెథడ్ లో ఏం చేయాలి? LSB కి యాడ్ చేయాలి. If you add this end carry to the LSD, so you will get 4 6B. You will get 4 6B is the result. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లం లో మనకి ఏమొచ్చింది? -4 6B వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? +4 6B వచ్చింది. అంటే ఇదేమో m greater than n కండిషన్, ప్రీవియస్ గా చేసిందేమో m less than n కండిషన్. ఓకే, సో సేమ్ ప్రాబ్లం మనం ఇక్కడ 16th కాంప్లిమెంట్ మెథడ్ చేస్తున్నాము. 16th కాంప్లిమెంట్ మెథడ్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ 15th కాంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత LSB లో 1 యాడ్ చేయాలి. సో 15th కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ ఆల్రెడీ చేశాం కాబట్టి నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. దానికి ఏం చేస్తున్నాను నేను? LSD లో 1 యాడ్ చేస్తున్నాను. 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 16th కాంప్లిమెంట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి 16th కాంప్లిమెంట్ రిజల్ట్. ఓకే, సో ఈ 16th కాంప్లిమెంట్ రిజల్ట్ ని ఏం చేయాలి? మనము మైన్యూడ్ కి యాడ్ చేయాలి. సో మైన్యూడ్ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ? F06. F06. సో యాడ్ చేయండి మైన్యూడ్ కి. యాడ్ చేస్తే 5 + 6 ఎంత? 11. 11 ఏమని రాస్తాం హెక్సాడెసిమల్ లో? B. 6 + 0 6.
15 ప్లస్ 5 ఎంత 20. 20ని హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాము 14 గా రాస్తాం. ఏమని రాస్తాము 14. సో ఇక్కడ చూడండి ఎండ్ క్యారీ జనరేట్ అయ్యింది. ఎండ్ క్యారీ జనరేట్ అయ్యింది అంటే దట్ ఈస్ m గ్రేటర్ దాన్ n కండిషన్. m గ్రేటర్ దాన్ n కండిషన్. సో ఈ m గ్రేటర్ దాన్ n కండిషన్ ఇదేంటి 16th కాంప్లిమెంట్ మెథడ్ కాబట్టి 16th కాంప్లిమెంట్ మెథడ్ లో ఈ క్యారీని ఏం చేస్తాము డిస్కార్డ్ చేస్తాం, తీసేస్తాం. తీసేస్తే రిమైనింగ్ విల్ బి ద రిజల్ట్. రిమైనింగ్ ఏముంది ఇక్కడ మనకి 4 6 b ఉంది. సో దిస్ విల్ బి ద ఫైనల్ రిజల్ట్. ఓకే, సో హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉంటాయి, 15th కాంప్లిమెంట్ అండ్ 16th కాంప్లిమెంట్. ఫస్ట్ 15th కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 15. 15 అంటే ఎఫ్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద 15th కాంప్లిమెంట్ రిజల్ట్. మరి 16th కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ 15th కాంప్లిమెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ 1 టు ద LSD, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ పొజిషన్. ఓకే, సో యాడ్ చేస్తే మీకు వచ్చేది 16th కాంప్లిమెంట్ రిజల్ట్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో మనం ఏం చేసాము, నెగిటివ్ నెంబర్ కి కాంప్లిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసాం. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి, సబ్ట్రహెండ్. సబ్ట్రహెండ్ కి కాంప్లిమెంట్ చేసి మైన్యూడ్ కి యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఎండ్ క్యారీ అనేది గనక జనరేట్ అయితే అది m గ్రేటర్ దాన్ n కండిషన్. ఎండ్ క్యారీ అనేది కనుక జనరేట్ కాకపోతే దట్ ఈస్ m లెస్ దాన్ n కండిషన్. Okay, so in R's complement method we just discard that end carry. In R minus 1's complement procedure, we have to add that end carry to the LSB. We have to add this end carry to the LSB. Okay, see here, this one is R minus 1's complement procedure. So in R minus 1's complement procedure, we are adding end carry to the LSD. Okay, and R's complement procedure, we discard the end carry and remaining will be the answer. Okay, so this is all about 7th and 8th complements for octal number system and 15th and 16th complement for hexadecimal number system. Okay, so total subtraction topics is completed. Okay, so subtraction using complements method. Okay, so we performed all the subtractions using complements method. For binary number system, we have 1's and 2's complement method. For decimal number system, we have 9's and 10's complement. For octal number system, we have 7's and 8's complement. For hexadecimal number system, we have 16's and 15's complement. Okay, so the subtraction using complements method is complete. Okay, thank you. So up to now, we discussed about different types of number systems and how can we perform the addition and subtraction operation for the different types of number systems. Okay, so ఇక్కడ చూడండి, ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ అనేవి అన్సైన్డ్ నెంబర్స్ కి పెర్ఫామ్ చేసాం. అన్సైన్డ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ there is no signed bit in front of that number. Those are called unsigned numbers. అంటే ఏంటి, మనకి ఆ నెంబర్ కి ముందు ఎటువంటి సైన్ బిట్ అనేది ఉండదు. అంటే ఏంటి, ప్లస్ కానీ నెగిటివ్ మైనస్ కానీ రిప్రజెంటేషన్ అనేది ఉండదు. వాటిని మనము అన్సైన్డ్ నెంబర్స్ అంటాము. సో అన్సైన్డ్ నెంబర్స్ కి మనం ఏం చేసాము, ఎడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైనరీ తీసుకోండి, ఆక్టాల్ తీసుకోండి, హెక్సాడెసిమల్ తీసుకోండి. మనం వాటికి ముందు ప్లస్ కానీ మైనస్ కానీ ఏం ఇండికేట్ చేయలేదు. ఇండికేట్ చేయకుండా 2 నంబర్స్ ని తీసుకొని వాటికి మనం ఏం చేసాము, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పెర్ఫామ్ చేసాము. సో ఆ నెంబర్స్ ని మనం ఏమంటాము, అన్సైన్డ్ నెంబర్స్ అంటాము. సో జనరల్ గా మనం అన్సైన్డ్ నెంబర్స్ ని ఎలా ట్రీట్ చేస్తాము, పాజిటివ్ నెంబర్స్ గా ట్రీట్ చేస్తాము. ఓకే, సో ఈ టాపిక్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే సైన్డ్ నెంబర్స్ ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం.
ఓకే, సో రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్డ్ నెంబర్స్ ఇన్ బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెసిమల్ లో వచ్చేసరికి పాజిటివ్ నెంబర్ అంటే ఎలా చెప్తాము, ప్లస్ అనేది ఉంటుంది ముందు ఇండికేషన్. నెగిటివ్ నెంబర్ అంటే ఏమని చెప్తాము, ముందు మైనస్ సైన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనము వాటిని ఎలా పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనేది ఇండికేట్ చేయగలుగుతాము. మరి బైనరీలోకి వచ్చేసరికి బైనరీలో సో పాజిటివ్ సైన్ ని నెగిటివ్ సైన్ ని కూడా మనం బిట్ తోనే ఇండికేట్ చేయాలి. సో మనకి బైనరీ అంటే ఏముంటాయి, జీరోస్ వన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం బిట్ తోనే ఇండికేట్ చేయాలి. సో మరి ఆ సైన్డ్ నెంబర్స్ ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో జనరల్ గా బైనరీ నెంబర్స్ ని మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేసాము, అన్సైన్డ్ నెంబర్స్ అండ్ సైన్డ్ నెంబర్స్. సో అన్సైన్డ్ నెంబర్స్ అంటే ఏంటి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, వాటిని మనము అన్సైన్డ్ నెంబర్స్ అంటాము. ముందు ఎటువంటి సైన్ ఇండికేషన్ అనేది ఉండదు, అంటే పాజిటివ్ నెగిటివ్ అనే ఎటువంటి ఇండికేషన్ ఉండదు, వాటిని మనము అన్సైన్డ్ నెంబర్స్ అంటాం. జనరల్ గా అన్సైన్డ్ నెంబర్స్ అన్నిటిని మనము పాజిటివ్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఇట్ కంటైన్స్ ఓన్లీ magnitude. It contains only magnitude. See here, I am taking one example. For example, if you want to represent 7, okay, so ఇక్కడ నేను 7 తీసుకున్నాను. 7 ని మీరు బైనరీలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీలో రాయాలి అంటే ఏం చేస్తాము, 2 తో డివైడ్ చేయండి, 2 3s are 6. వాట్ ఈస్ రిమైండర్ హియర్, 1. నెక్స్ట్ 2 1s are 2. వాట్ ఈస్ రిమైండర్ హియర్, 1. ఓకే, సో బైనరీలో 7 ని ఎలా రాస్తున్నాం మనము, 1 1 1. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ magnitude. ఇక్కడ చూడండి, ముందు ఎటువంటి సైన్ ఇండికేషన్ అనేది ఉందా, ప్లస్ కానీ మైనస్ కానీ ఏమైనా ఇండికేషన్ అనేది ఉందా, లేదు. అంటే ఓన్లీ మనం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాము, మాగ్నిట్యూడ్. అంటే అన్సైన్డ్ నెంబర్స్ కి ఏముంటుంది, ఓన్లీ మనకి మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అన్సైన్డ్ నెంబర్స్ కి. ఓకే, సో జనరల్ గా మనం ఈ అన్సైన్డ్ నెంబర్స్ ఎటువంటి సైన్ ఇండికేట్ చేయకపోతే మనం ఎలా ట్రీట్ చేస్తాము, పాజిటివ్ నెంబర్ గానే ట్రీట్ చేస్తాము. ఓకే, సో ఇవి అన్సైన్డ్ నెంబర్స్. నెక్స్ట్ సైన్డ్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో సైన్డ్ నెంబర్స్ కి వచ్చేసరికి మనకి బోత్ సైన్ ఉంటుంది అండ్ మాగ్నిట్యూడ్ ఉంటుంది. బోత్ సైన్ అండ్ మాగ్నిట్యూడ్ కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము సైన్డ్ నెంబర్ అంటాము. ఇందాకే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, 7 అని తీసుకున్నాం. 7 అంటే ఏమని రాసాము, 3 1s. ఓకే, ఇది అన్సైన్డ్ నెంబర్, ఓన్లీ మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. అలా కాకుండా +7 రాయాలి, మీరు +7 రాయాలి, -7 రాయాలి. ఇది డెసిమల్ రిప్రజెంటేషన్, +7 -7 అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, ముందు ఏముంది మీకు, సైన్ ఉంది, సైన్ రిప్రజెంటేషన్ ఉంది, అంటే +7 -7. సో ఇక్కడ చూడండి, సైన్డ్ బైనరీ రాయాలి అంటే ఇట్ కంటైన్స్ మాగ్నిట్యూడ్ అండ్ సైన్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్. సో బైనరీలో పాజిటివ్ సైన్ ని ఇండికేట్ చేయాలి అంటే సో మనం ఏం పెట్టాలి, 0 పెట్టాలి. నెగిటివ్ సైన్ ఇండికేట్ చేయాలి అంటే ఏం పెట్టాలి, మనము 1 పెట్టాలి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, సైన్డ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ బైనరీలో ఎలా ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ మాగ్నిట్యూడ్ అండ్ సైన్ బిట్. ఓకే, సో బైనరీలో పాజిటివ్ ని ఇండికేట్ చేయడానికి 0 పెడతాము, నెగిటివ్ ని రిప్రజెంట్ చేయడానికి 1 ప్లేస్ చేస్తాం. చూడండి, ఇఫ్ ద సైన్ బిట్ ఈస్ 0, సైన్ బిట్ కనుక 0 ఉంటే దట్ నెంబర్ ఈస్ పాజిటివ్ నెంబర్, అండ్ సైన్ బిట్ కనుక 1 ఉంటే దట్ బైనరీ నెంబర్ ఈస్ నెగిటివ్. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ signed numbers in binary. ఓకే, సో జనరల్ గా ఈ సైన్డ్ నెంబర్స్ ని బైనరీలో 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏంటి అంటే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, సైన్డ్ నెంబర్స్
సో రిప్రజెంటేషన్ ఆఫ్ అన్సైన్డ్ బైనరీ నెంబర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అన్సైన్డ్ బైనరీ నెంబర్. ఇందాక 7 తీసుకున్నాం కదమ్మా, సేమ్ ఎగ్జాంపుల్. 7 అంటే ఎలా రాస్తాము, 3 ones. ఇక్కడ ఏం తీసుకున్నాడు, 108 అనేది తీసుకున్నారు. సో దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం మనము, అన్సైన్డ్ బైనరీ నెంబర్ అంటాము. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం మనము, అన్సైన్డ్ బైనరీ నెంబర్ అంటాము. మరి సైన్డ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటది, మ్యాగ్నిట్యూడ్ తో పాటు సైన్ బిట్ పొజిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సైన్ బిట్ పొజిషన్ లో 0 ఉంటే దాన్ని మనం పాజిటివ్ నెంబర్ అంటాము. సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంటే దాన్ని మనము నెగిటివ్ నెంబర్ అంటాము. ఓకే, సో ఇక్కడ చూడండి సైన్డ్ బైనరీ నెంబర్స్ ని మనము 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేస్తాము. సో ఒకటి సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ అండ్ సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ అండ్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్. సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ అండ్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్. సో మీరు సైన్డ్ నెంబర్స్ ని ఈ 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయాలి. ఈ 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సైన్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది, వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ ఎలా ఉంటుంది, టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. +7 అండ్ -7. అంటే ఇది చూడండి, ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్, కానీ రెండు ఏంటి మనకి, సైన్డ్ నెంబర్స్. రెండు ఏంటి మనకి, సైన్డ్ నెంబర్స్. ఓకే, సో +7 తీసుకుందాం. +7 అంటే ఎలా రాస్తాం మనము, 0 111 0 111. -7 అంటే ఎలా రాస్తాము, 1 111 1 111 అని రాస్తాం. ఇది +7, ఇది -7. సో ఇప్పుడు దీన్ని ఏమంటాము అంటే మనము సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ అంటాం. ఏమంటాం మనము, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ అంటాం. అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ లో సైన్ బిట్ ఉంది, దానితో పాటు మ్యాగ్నిట్యూడ్ ఉంది, కాబట్టి దీన్ని మనము సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ అంటాం. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, పాజిటివ్ నెంబర్ కి ఈ 3 ఫార్మ్స్ ఈక్వల్. అంటే +7 కి సైన్ మ్యాగ్నిట్యూడ్ ఇదే, సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ ఇదే, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ ఇదే. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ గా సబ్ట్రాక్షన్ చేసాము 2 నెంబర్స్ మైన్యూడ్ సబ్ట్రాహెండ్ అని తీసుకొని. ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే మనం కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. అది 8's కాంప్లిమెంట్ కావచ్చు, 7 కావచ్చు, 9's 10's 1's అండ్ 2's కాంప్లిమెంట్ కావచ్చు. సో ఏదైనా కానీ కాంప్లిమెంట్ మనము నెగిటివ్ నెంబర్ కి మాత్రమే మనం కాంప్లిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ సిమిలర్ వే, సో పాజిటివ్ నెంబర్ కి ఈ 3 ఫార్మ్స్ అనేవి ఈక్వల్. అంటే ఇప్పుడు +7 కి సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ రాయమన్నారు అనుకోండి, ఇదే. సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ రాయమన్నారు అనుకోండి, ఇదే ఫార్మ్. సైన్ టూస్ కాంప్లిమెంట్ రాయమన్నారు అనుకోండి, ఇదే ఫార్మ్. ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే ఈ 3 ఫార్మ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే ఈ 3 ఫార్మ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, -7 కి ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్, ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్. నెక్స్ట్ సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్. సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్. సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ అంటే ఏంటి, సైన్ బిట్ పొజిషన్ యాస్టీస్ గా ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే వన్స్ కాంప్లిమెంట్ చేస్తాము. వాటికి మాత్రమే మనము వన్స్ కాంప్లిమెంట్ చేస్తాము. అప్పుడు అదేమవుతుంది, సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ అవుతుంది. సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ అనుకోండి, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ యాస్టీస్ గా ఉంటుంది. ఫస్ట్ సైన్ బిట్ పొజిషన్ యాస్టీస్ గా ఉంటుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ కి వన్స్ కాంప్లిమెంట్ చేసి, వన్స్ కాంప్లిమెంట్ లో LSB లో 1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్. ఓకే, సో సైన్డ్ బైనరీ నెంబర్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, 3 ఫార్మ్స్ ఉంటాయి. బైనరీ నెంబర్ కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ ఉంటుంది, టూస్ కాంప్లిమెంట్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ ఉంటుంది. సో అంటే సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్ ఫస్ట్ ఎలా ఉండాలి, సైన్డ్ బిట్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని సైన్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, సైన్ తో పాటు మ్యాగ్నిట్యూడ్ కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ అంటాము. మ్యాగ్నిట్యూడ్ కి టూస్ కాంప్లిమెంట్ చేస్తే దాన్ని టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ అంటాము. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పాజిటివ్ నెంబర్స్ కి 3 ఫార్మ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెగిటివ్ నెంబర్ కి మాత్రమే ఈ 3 ఫార్మ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్.
సో ఇక్కడ 108 తీసుకున్నాడు, అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. 108 ని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి ఎన్ని బిట్స్ కావాలి? 7 బిట్స్ కావాలి. ఎన్ని బిట్స్ కావాలి? 7 బిట్స్ కావాలి. ఇది ఓన్లీ ఏంటి? అన్సైన్డ్ నెంబర్. బట్ ఇక్కడ మనం +108 రాయాలి అంటే ముందు ఏం చేయాలి? మనము సైన్ బిట్ 0 తీసుకోవాలి. అంటే అలాంగ్ విత్ సైన్ బిట్ వీ హ్యావ్ 8 బిట్స్. we have 8 bits. ఇక్కడ చూడండి +108 అంటే ఇది రిప్రజెంటేషన్, ఇది మనకి సైన్డ్ బిట్ పొజిషన్. ఇదేంటి? సైన్డ్ బిట్. 0 ఇండికేట్స్ ప్లస్ అని అర్థం. రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు ఈ +108 కి మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఇదే, 1's కాంప్లిమెంట్ ఫామ్ ఇదే, 2's కాంప్లిమెంట్ ఫామ్ ఇదే. 3 ఫార్మ్స్ ఈక్వల్ +108 కి. ఓకే, అండ్ నెక్స్ట్ సో నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి -108 ఉంది. -108 ఇక్కడ మనకి రెడ్ మార్కులో రిప్రజెంట్ చేసింది సైన్, రిమైనింగ్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్. అంటే ఇది నెగిటివ్ నెంబర్. ఈ నెగిటివ్ నెంబర్ కి ఇది ఏ ఫామ్ లో ఉంది చూడండి? సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది సైన్డ్ బిట్, రిమైనింగ్ బిట్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. సో దట్స్ వై వి కాల్ ఇట్ ఈస్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఓకే, సైన్ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. రిమైనింగ్ ఏం చేస్తున్నాము? 108 కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే 3 ఫార్మ్స్ వస్తాయి. నెక్స్ట్ సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్. సైన్ 1's కాంప్లిమెంట్ అంటే సైన్ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ బిట్స్ కి మనం ఏం చేస్తాము? కాంప్లిమెంట్ చేస్తాము. ఇది చూడండి సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్. ఇందాక మ్యాగ్నిట్యూడ్ ఇది, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఇది. సో ఈ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో చూడండి పాజిటివ్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, అండ్ నెగిటివ్ నెంబర్ అంటే ఇక్కడ 1 ఉంటుంది. రిమైనింగ్ పొజిషన్స్ వచ్చేసరికి ఏంటి? మనకి రిమైనింగ్ పొజిషన్స్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్ కి 1's కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్. సో మైనస్ ఉంది కాబట్టి 1 పెట్టాము. మ్యాగ్నిట్యూడ్ కి 1's కాంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ ఏంటి? సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్, దీనికి మనం 1's కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏ ఫామ్ అంటాం? మనము సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్ అంటాం. సో నెక్స్ట్ మళ్ళీ 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేస్తాం. 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? 2's కాంప్లిమెంట్. సో సైన్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయండి LSB లో. సో యూ విల్ గెట్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ ఉన్న లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది సైన్ బిట్, రిమైనింగ్ బిట్స్ అనేవి 2's కాంప్లిమెంట్. అంటే మ్యాగ్నిట్యూడ్ కి 2's కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన బిట్స్ ఇవి. సో ఇది సైన్డ్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇది మనకి సైన్డ్ నెంబర్స్ ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేయాలి. సో సైన్ ని ఎలా బైనరీలో రిప్రజెంట్ చేస్తాం? పాజిటివ్ సైన్ అయితే 0 గా తీసుకుంటాము, నెగిటివ్ సైన్ అయితే 1 గా పెడతాము. అండ్ రిమైనింగ్ బిట్స్ ఏముంటాయి? మ్యాగ్నిట్యూడ్. సో సైన్డ్ నెంబర్స్ అంటే మనకి ఏముంటుంది? బోత్ సైన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. బోత్ సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే వాటిని మనము సైన్డ్ నెంబర్స్ అంటాము. సో బైనరీ కాబట్టి బైనరీలో ఏం చేస్తాము? సైన్ ను కూడా ఒక బిట్ తో ఇండికేట్ చేస్తాము. పాజిటివ్ సైన్ అయితే 0 పెడతాము MSB లో, అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ పొజిషన్ లో అండ్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఓకే, అలానే నెగిటివ్ అయితే ఏం పెడతాము? లెఫ్ట్ సైడ్ మనము 1 అని ఇండికేట్ చేస్తాము. ఓకే, సో సైన్డ్ నెంబర్స్ ని బైనరీలో 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఏంటి? సైన్ మ్యాగ్నిట్యూడ్, సైన్ 1's కాంప్లిమెంట్, సైన్డ్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. సో పాజిటివ్ నెంబర్స్ అయితే ఈ 3 ఫార్మ్స్ ఈక్వల్. ఏం ఈక్వల్? సైన్ మ్యాగ్నిట్యూడ్ అన్నా, సైన్ 1's కాంప్లిమెంట్ అన్నా, సైన్ 2's కాంప్లిమెంట్ అన్నా 3 ఫార్మ్స్ ఈక్వల్ ఫర్ పాజిటివ్ నెంబర్స్. ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే ఈ 3 ఫార్మ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎలా ఉంటుంది? ఫస్ట్ సైన్ బిట్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది నెగిటివ్ నెంబర్ కి. సో కాబట్టి దాన్ని సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అంటాము. అండ్ సైన్ బిట్ 1 నుండి రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ బిట్ కి మీరు 1's కాంప్లిమెంట్ చేస్తే దాన్ని సైన్డ్ 1's కాంప్లిమెంట్ ఫామ్ అంటాము. సైన్ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండి 1's కాంప్లిమెంట్ చేసిన దానికి మీరు 1 యాడ్ చేస్తే దాన్ని మనం సైన్డ్ 2's కాంప్లిమెంట్ ఫామ్ అంటాం. సో ఇప్పుడు వరకు మనం చేసింది సబ్ట్రాక్షన్ అన్సైన్డ్ నెంబర్స్ కి. సో ఇప్పుడు సైన్డ్ నెంబర్స్ ఇస్తే ఎలా ఎడిషన్ చేస్తాము, ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాము
అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 సైన్డ్ నెంబర్స్ ఇన్ బైనరీ, అలానే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సైన్డ్ నెంబర్స్ ఇన్ బైనరీ. సో వాటి యొక్క రిజల్ట్ ని ఎలా మనం టాలీ చేస్తాం. ఓకే, సో అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్డ్ నెంబర్స్ ఇన్ బైనరీ. ఓకేనా, థ్యాంక్ యూ.